ఎవరు ఎవరు ఏందన్నా ఉదేసుకుంటున్నా తాడేందన్నా నువ్వు సమస్య నేను తీరలేక చచ్చిపోతున్నా అన్న. నేను ఒక సూత్రం చెప్తాను, మరి ఫాలో అవుతా. చెప్పన్నా చనిపోవాల్సిన అవసరం లేదు. దాని వల్ల తీర్చలేక చనిపోతే నరకానికి వెళ్తావు కాబట్టి అప్పులు అనేది ఈ సంవత్సరం కష్టపడు తీర్చుకో, వచ్చే సంవత్సరం కష్టపడు తీర్చుకో. 2-3 సంవత్సరాల్లో అప్పులు పోతాయి. పోయినాక ఇక మీదట నువ్వు ఎప్పుడు అప్పులు తీసుకోవాలి. క్రైస్తవుడు అనేవాడు అప్పులు తీసుకుంటే ఇలాంటి చావులు మరణాలే ఎదురవుతాయి. తీర్చలేక చచ్చిపోయి నరకానికి పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడైనా తెలివి తెచ్చుకో. దేవుణ్ణి అనగాక అన్యాయంగా, నువ్వు అప్పులు చేసి దేవుణ్ణి అనగాక. కాబట్టి ఇప్పుడైనా అప్పులు జాగ్రత్తగా తీర్చు. అవునా, తప్పు చేసి సమస్యల వల్ల ఇలా ఉరేసుకునే వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారన్న నాకు తెలియదన్నా. ఇకపై నేను దేవుడిని అవమానించనన్నా. నా కష్టపడి నా ఒంటి చేతి మీద నా చెమట వచ్చి ఆ అప్పులు నేను కట్టేస్తానన్నా. ఇకపై నేను అప్పులు తీసుకొని తిప్పలు పడనన్నా. ఓకే.